ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏంటమ్మా ఈ మొండితనం? చంద్రు వస్తాడుగా, రాగానే జరిగిందేమిటో వాణ్ణే అడిగి తెలుసుకుందాం. రానివ్వండి అత్తయ్య, ఆయన రాగానే 4 దులిపేసి వెళ్ళిపోతాను. చూడమ్మా, ఇల్లు దులిపేస్తే దుమ్ము పోయి ఇల్లు శుభ్రం అవుతుంది. కాపురం కూడా అంతే, దులుపుకోవడం శుభ్రం చేసుకోవడానికే కాని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కాదమ్మా. నేను పక్క దులుపుతుంటే మీ అబ్బాయి మరో పక్క చెత్త పోస్తున్నారత్తయ్య. ఎన్నిసార్లు శుభ్రం చేసుకోగలను? వాడలాంటి వాడు కాదమ్మా. సుశీల, ఇంత జరిగాక కూడా నువ్వు వాడిని వెనకేసుకు రావడం ఏం బాగుండలేదు. ఎంత జరిగిందండి? అదేంటత్తయ్య అలా అడుగుతున్నారు? జరిగిందంతా మీకు చెప్పాను కదా. నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మకం ఏంటమ్మా? అంటే కోడలు అబద్ధం చెప్తుందనే నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదండి. గీత గురించి నాకు బాగా తెలుసు. గీత ప్రాణం పోయినా అబద్ధం ఆడదు, చెప్పుడు మాటలు వినదు. కాని ఒక్కోసారి మనం చెవులారా విన్న మాటలు కూడా నిజాలు కావండి. ఒక్కోసారి మన చెవులే మనని మోసం చేస్తాయి. అందుకే మనుషుల్ని బట్టి, మనస్తత్వాల్ని బట్టి విన్నది కరెక్టో కాదో ఆలోచించుకోవాలి. చంద్రు అలాంటి వాడు కాదు కనుక. కాదని ఎలా చెప్పగలరత్తయ్య? మీ పెళ్ళైన 2వ రోజే మీ మధ్య మన మధ్య కూడా అంజలి టాపిక్ వచ్చింది కదమ్మా. అప్పుడే వాడు అంజలి నా మనసులో లేదని మనతో చెప్పేశాడు కదా. మనసులో లేకపోవచ్చు అత్తయ్య, కానీ జీవితంలో ఉంది. ఆయన ఆఫీస్లో ఉంది, ఆయన కళ్ళ ముందుంది. ఆయనకి దానికి సంబంధం ఉంది. రోజు రోజుకి వాళ్ళు మరింత బరితెగిస్తుంటే చచ్చా. గీత, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. సుశీల, తప్పు చేసింది వాడు. తప్పు చేసిన వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడం తప్పు కాదు. అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఓ ఆడదాని వేయండి, కోడల బాధ అర్థం చేసుకోకుండా తప్పు చేసిన వాడిని సమర్థించడం ఏం బాగుండలేదు. నేను తల్లినండి. నా కొడుకు గురించి నేను చెప్పగలను.
మన పెంపకంలో లోపం లేదండి. వాడు మేడిపండు కాదు. ఏదో వాడు రాని తేల్చేస్తాను. అలాగేనండి, మీ తృప్తి కోసం రాగానే అడగండి. కానీ వాడొచ్చేదాకా ఇలా తినకుండా కూర్చోకండి. వాడొచ్చేలోగా భోజనం చేయండి. తిండికేం తొందర లేదే. వాడు రాని, ఈ విషయం తెలియక తింటా. గీత, నువ్వైనా రామ్మా. గొంతు వరకు బాధుందత్తయ్య. ఇప్పుడు ముద్ద దిగదు. గొంతు కడ్డం పడితే ప్రాణం పోతుంది. వద్దమ్మా, అంత మాట అనకు. నీ ఇష్టం. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తిను. గీత ఇక్కడే ఉంది కదా, మరి దీని మొగుడు ఫోన్ చేసి అక్కడికి వచ్చిందా అంటాడేమిటి? మళ్ళీ ఈవిడిక్కడికి వచ్చిందేంటి? గీత, నువ్విక్కడే ఉన్నావా? నిన్నింట్లోనే పెట్టుకుని మీ ఆయనేమిటి ఊరంతా వెతుకుతున్నాడు? ఏమైందమ్మా? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? అత్త, అది ఏ గొడవ జరగలేదండి. మీరెందుకింత కంగారుగా పరిగెత్తుకొచ్చారో అర్థం కావడం లేదు. ఇదేం మాటండి? మా అమ్మాయి కనిపించడం లేదు అంటే కంగారు పడొచ్చాను. అది తప్పేనా? అసలు గీత కనిపించడం లేదని మీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు పరిగెత్తుకొస్తాను? మీ అబ్బాయే చెప్పాడు. మా అబ్బాయా? అవును, మీ అబ్బాయే ఫోన్ చేసి గీత ఎక్కడికొచ్చిందా అని అడిగాడు. అందుకే ఉండబట్టలేక వెంటనే వచ్చేశాను. అయినా మీరు దాస్తే దాగుతుందా? ఏ గొడవ జరగకుండానే మా తమ్ముడు మరదలు హడావిడికి ఇక్కడికి పరిగెత్తుకొచ్చారా? వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇక్కడికే. మీరు కూడా దాచాలని చూడకండి. గొడవ దాచగలం కానీ వాళ్ళని దాచలేంగా. చూసుకోండి, కావాలంటే ఇంట్లో ఉన్నారేమో. ఇక్కడికి రాలేదా? అయితే ఎక్కడికి వెళ్ళుంటారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళారేమో. పోలీస్ స్టేషన్. అవునండి, గీత కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారేమో. ఏమండి, ఓసారి తమ్ముడు గారికి ఫోన్ చేయండి. లేకపోతే పోలీస్ స్టేషన్లో పరువు పోతుంది. అలాగే. ఫోన్ సిగ్నల్స్ దొరకడం లేదు సుశీల. మరెలాగండి? చూద్దాం, వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్పకపోయినా ఈ సూట్ కేసు చెప్తోంది. గీత మొహం చూస్తే తెలుస్తుంది. ఇలా బయటపడకుండా మా గీతని ఎన్ని బాధలు పెడుతున్నారో. గీత, ఇంత రాద్ధాంతం జరుగుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటమ్మా? చెప్పు గీత, అసలేం జరిగింది? ఈ అత్తయ్య ఉండగా నీకేం భయం లేదమ్మా? చెప్పు. అవునమ్మా. గీత, ఊరుకోమ్మా, ఊరుకో. నా తల్లివి కదూ. ఇది ఇంత ఫీల్ అవుతోంది అంటే ఏదో పెద్ద గొడవే జరుగుంటుంది. ఆ పెద్ద గొడవని ఇంకా పెద్దది చేస్తే దీని కాపురం కూలిపోతుంది. ఊరుకో అమ్మా గీత, ఊరుకో. ఏంటి, గీత ఎదురుగానే చంద్రాన్ని అంజలి గురించి అడిగావా? అవునండి. మై గాడ్, ఎంత పని చేసావు. అసలు అంజలి గురించి నీకెందుకు? అది కాదండి, షాపింగ్ చేస్తుండగా కనిపించారు. తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడకుండా ఎలా వచ్చేస్తాను చెప్పండి? మాట్లాడొచ్చు, కానీ మాట్లాడడానికి వేరే టాపిక్ లేదా? షాపులో శారీస్ గురించి, ఆర్టికల్ గురించి మాట్లాడుకోవచ్చు కదా. కళ్ళ ముందు కనిపించేవన్నీ వదిలేసి ఎక్కడో ఉన్న అంజలి గురించి నీకెందుకు? అంజలి టాపిక్ తెస్తే గీత అంత సీరియస్గా వెళ్ళిపోతుందని నాకు తెలియదు కదండి. అరే, మళ్ళీ అది చెప్తావు. నీకు తెలీదు, ఓకే. అసలు అక్కడ ఆ టాపిక్ తేవడం ఎందుకు? చంద్రన్ లైఫ్ ఇప్పటికే జైల్లా తయారైంది. సెల్లో బందీలా ఇరుక్కుపోయాడు. బయట పడలేడు, లోపల ఉండలేడు. నువ్వు చేసిన పని ఎలా ఉందో తెలుసా? యావజ్జీవ కారాగార శిక్ష పడ్డవాడికి మళ్ళీ ఉరిశిక్ష వేసినట్టుంది. అంత పెద్ద తప్పు నేనేం చేశానండి? ఏం చేసావో నీకు తెలీదు. అసలు అంజలి ఎవరో నీకు తెలుసా?
కథ ఉందా? ఇంకా చాలా ఉంది, నీకు బ్రీఫ్గా చెప్పాను. సారీ అండి, ఇదంతా నాకు ముందే తెలిస్తే అంజలి గురించి అడిగేదాన్నే కాదు. ఇప్పుడేం చేద్దాం? చేయాల్సింది చేసావుగా, ఇంకేం చేస్తావు? సారీ చెప్పాను కదండి. నాకు సారీ చెప్తే అక్కడ సమస్య తీరిపోతుందా? అక్కడ ఏం జరుగుతుందో ఏమో. కాఫీ తీసుకోండి. ఎవరికండి ఫోన్ చేస్తున్నారు? చంద్రంకి. అతని సిచ్యువేషన్ ఎలా ఉందో ఏమో, అది కనుక్కోడానికే చేస్తున్నా. నాకివ్వండి, నేను ఆయనకి సారీ చెప్పాలి. వీడు ఇంకా రాలేదు, ఎక్కడున్నాడో ఏంటో. నేను అనవసరంగా వాడి సెల్ తీసుకున్నాను, మనం కాంటాక్ట్ చేయడానికి వీలు లేకుండా పోయింది. చంద్రం గారు, మీ వైఫ్ మెంటాలిటీ తెలియక ఆవిడ ముందు అంజలి గురించి మాట్లాడేశాను. నన్ను క్షమించండి. చంద్రం గారు, నన్ను ఎక్స్క్యూజ్ చేశానని చెప్పండి, లేదంటే నాకు తప్పు చేశానన్న ఫీలింగ్ ఉండిపోతుంది. నువ్వింకో తప్పు చేశావు. ఎవరండి మాట్లాడుతున్నారు? మెంటాలిటీ లేని మెంటల్ దాన్ని. మెంటాలిటీ నీకేం తెలుసే? ఆ అంజలి నడుగు చెప్తుంది. నాలో సగం అనుకున్నాను, కానీ నా మొగుణ్ణి కూడా సగం తీసుకుంటుంది అనుకోలేదు. నా మెంటాలిటీ నీకు తెలియదన్నావు కనుక చెప్తున్నాను విను. నేను స్నేహానికి ప్రాణం ఇస్తాను. స్నేహానికి ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాను, లేదా ప్రాణం తీసుకుంటాను. అది నా మెంటాలిటీ. అంతేగాని స్నేహానికి ద్రోహం చేయను, స్నేహితురాల్ని మోసం చేయను. నాకిష్టమైందని మరొకరి కంచంలో అన్నం లాక్కొని నా కడుపు నింపుకోను. అది నా క్యారెక్టర్. అర్థమైందా? అర్థమైతే ఫోన్ పెట్టేయ్. ఏమైంది? ఫోన్ ఎవరు తీశారు? చంద్రం కదా? కాదు, ఆయన భార్య. గీత గారా? అవును, ఆవిడే. కాలిన గాయానికి బన్నాలు రాస్తానని చెప్పి మళ్ళీ కాల్చావు కదే. అసలు నాకు బుద్ధి లేదు. నీలాంటి దానికి ఫోన్ ఇచ్చినందుకు నా తుపాకీతో నేనే కాల్చుకోవాలి. ఛ! ఏంటమ్మా, ఎవరు ఫోన్ చేశారు? అంత ఆవేశపడ్డావు? ఏమైంది గీత? ఫోన్ చేసిందెవరు? శాంతి. ఈ అశాంతికి కారకురాలైన శాంతి. షాపింగ్ కాంప్లెక్స్లో కనిపించి అంజలి గురించి చెప్పిన ప్రకాష్ భార్య శాంతి. ఆవిడ మళ్ళీ ఫోన్ చేసిందెందుకు? మా అబ్బాయి చాలా మంచోడు, వాడికి అంజలితో సంబంధం లేదు, నీకు సవతి లేదు, నీ చెవులే నిన్ను మోసం చేశాయి అని ఇందాక మీరు అన్నారు కదత్తయ్య. మీరు నమ్మనందుకే మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఏం చెప్పిందమ్మా? చాలా చెప్పింది మావయ్య గారు. మీ వైఫ్ నైఫ్ లాంటిదని తెలీదు, ఆవిడ మెంటాలిటీ తెలీదు, ఆవిడికి మెంటల్ అని తెలీదు, అందుకే అంజలి గురించి బాగేశాను, నన్ను క్షమించండి అని చెప్పింది. మీ అబ్బాయి సెల్కి ఫోన్ చేసి ఫోన్ తీసింది మీ అబ్బాయి అనుకుని నా దగ్గర నోరు జారింది. అత్తయ్య, ఇప్పటికైనా నమ్ముతారా, లేక మీ కళ్ళతో చూసింది కూడా అబద్ధం అంటారా? ఒక్కోసారి కళ్ళు కూడా మోసం చేస్తాయమ్మా అంటారా? ఎలా అంటారు గీత? చెవులకి చూపు లేదు కాబట్టి మోసపోవచ్చు, కళ్ళకి చూపుందిగా. కళ్ళతో చూశాక ఎలా నమ్మకుండా ఉంటారు కదండి? మీరేం మాట్లాడతారులేండి. బావగారు మీ నోరు ముయించేశారుగా. మా ఆయన లేరు కనుక నాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, లేదంటే నేను కూడా కుక్కిన పేన్లాగే ఉండేదాన్ని. అవునండి, నేను కుక్కిన పేన్నే, కానీ బుర్రంతా గోకే పేన్ని కాను.
చక్కగా దువ్వుకున్న తలలోకి ఓ పేను ప్రవేశిస్తే చాలు గోకి గోకి తలంతా చిందరవందరైపోతుంది. మా కోడలి జీవితం పూలదండలా కళకళ్లాడుతూ ఉండాలనుకున్నాను. అందుకే నేను కుక్కిన పేన్లా ఉండిపోయాను. సుశీల, సుధా సుధా వదినా 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 గదిలో ఉందేమో చూడకపోయావా? ఆ, నువ్విక్కడే ఉన్నావా? అవును అత్తయ్య, ఒక్కడే ఉన్నాను. ఒక్కడివి ఉండడం ఏంటి? నేను అడిగింది ఇక్కడే ఉన్నావా అని. ఓ, ఏ లోకంలో ఉన్నావు? ఓహో, సినిమా లోకంలో ఉన్నావా? నీకీ మధ్య సినిమాల పిచ్చి ఎక్కువైంది. ఏమీ పట్టించుకోవడం లేదు. అది కాదు అత్తయ్య. సర్లే, వదినేది? మమ్మీనా? అక్కడికి రాలేదా? ఎక్కడికి? ఎక్కడికండి? గీత అత్తారింటికి. మీరు అక్కడికేగా వెళ్ళారు? మేము అక్కడికి వెళ్ళటం ఏంటి రమేష్? మేమిద్దరం షాపింగ్ చేసి వస్తున్నాం. గీత అత్తారింటికి వెళ్ళామని ఎవరు చెప్పారు? అదే అత్తయ్య ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళడం చూశాను. ఇద్దరు కలిసి అక్కడికే వెళ్ళారేమో అనుకున్నాను మావయ్య. అక్కడికి ఎందుకురా? గీత కనిపించట్లేదంటగా? గీత కనిపించటం లేదా? అవును అత్తయ్య, చంద్రం ఇంటికి ఫోన్ చేసి గీత ఇక్కడికి వచ్చిందా అని అమ్మని అడిగాడంట. దాంతో అమ్మ కంగారు పడి అక్కడికి వెళ్ళింది. మై గాడ్, మళ్ళీ ఏమైంది? ఏముంది, మళ్ళీ గీత దాటుంటుంది. చచ్చా, ఇలాంటి మనిషికి పెళ్ళామెందుకు, పిల్లలెందుకు? గీత, ఇంకా నువ్వు కనకుండగానే నీ మొగుడు దాని వెనక పడ్డాడు. నువ్వు కంటే ఇంకా నీ కంటికి కూడా కనిపించడు. మళ్ళీ ఆ శాంతి అనుకుంటా. ఆయన సెల్కి చేస్తే దొరకలేదని ల్యాండ్ లైన్కి చేసుంటుంది. ఇవాళ దాని పని అయిపోయింది. హలో, బావగారండి? డాడీ, నేను గీతని. గీత, నువ్వు అక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను డాడీ. ఏమైందమ్మా? ఏమవడం ఏట్రా తమ్ముడు? గీత కాపురం కాలిపోయింది. గీత బతుకు బూడిదైపోయింది. ఆ మాటలేంటక్క? అసలేం జరిగింది? ఆ ఘోరాన్ని నా నోటితో చెప్పలేనురా. నువ్వే ఇక్కడికొచ్చి నీ కళ్ళారా చూడు. ఏమైందండి? ఏమిటో లక్ష్మి, ఏం జరిగిందో చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది. మనమే అక్కడికి వెళ్దామండి. సరే పద వెళ్దాం. నువ్వు కళ్ళారా చూసావా? నేను అదే మాట అన్నానండి, కానీ నా మాట ఎవరూ వినిపించుకోవడం లేదు. అత్తయ్య, అంజలి విషయంలో కళ్ళారా చూడక్కర్లేదు. దాని క్యారెక్టర్ ఏమిటో ఎప్పుడో కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఏంటి నువ్వు విన్నది చూసింది? అదంత తప్పేం చేసింది? అది చేసిన తప్పు చెప్పుకునేది కాదు. చెప్పుకుంటే నా చెప్పుతో నేను కొట్టుకునేంత సిగ్గు. ఒకటి మాత్రం చెప్తాను, నా పెళ్లికి ముందే దాని క్యారెక్టర్ మీద నాకు నమ్మకం పోయింది. అందుకే కళ్ళారా చూడక్కర్లేదు, వింటే చాలు. విన్నాను, నమ్ముతున్నాను. ఏంటి నువ్వు విన్నది? అల్లుడు గారు అంజలి కలిసి తిరుగుతున్నారని విన్నావా? వాళ్ళిద్దరూ పెళ్లి కాని లవర్సో పెళ్ళైన కప్పులో కాదు మమ్మీ, కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరగడానికి. జరిగింది చెప్పాను. ఇంకా నమ్మకపోతే మనం అందరం కూడా ఫూల్సే. గీత, అమ్మాయిని ఏమనకండి అమ్మా, ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు. తప్పంతా మావాడితే నేను. వాడు వచ్చాక అంతా తేలిపోతుంది. అసలు అల్లుడు గారేరండి? ఎక్కడున్నారు? వచ్చేస్తూ ఉంటాడండి. ఎక్కడుంటాడురా తమ్ముడు? ఆ స్టార్తో ఏ స్టార్ హోటల్లోనో ఉండుంటాడు. ఏ స్టార్తో? అదేరా అంజలి నక్షత్రం. ఇతరొక చంద్రుడు, అదొక నక్షత్రం. ఇది రాత్రి టైము. ఇంకేముంది, చంద్రుడు వెన్నెల కురిపిస్తూ ఉంటాడు, తార మెరుపులు మెరుస్తూ ఉంటుంది. ఇక ఇల్లెందుకు, పెళ్ళామెందుకు?